మన జీవితం అనే బండి సాఫీగా సాగిపోవాలంటే మన శరీరంలో జీవక్రియలు అనునిత్యం సవ్యంగా జరుగుతూ ఉండాలి. జీవక్రియలు సవ్యంగా జరగాలంటే మన ఒంట్లో థైరాయిడ్ గ్రంథి పనితీరు చక్కగా ఉండాలి. ఏ కారణంగానైనా థైరాయిడ్ పనితీరు గాడి తప్పితే మొత్తంగా మన ఆరోగ్యమే గతి తప్పుతుంది. ఇవాళ మహిళల్లో చాలా మందికి థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. హైపోథైరాయిడిజంగా పిలిచే ఈ సమస్య మూలంగా బరువు పెరగటం మొదలుకొని నెలసరి చిక్కుల వరకు చాలా సమస్యలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైపోథైరాయిడిజం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎన్నో అవయవాలు మరెన్నో విభాగాలు ఉన్నా వాటన్నింటిలోకి ఎంతో కీలకమైనది థైరాయిడ్ వ్యవస్థ. మన జీవక్రియలను క్రమబద్ధం చేసే అతి ముఖ్యమైన పనిని ఈ వ్యవస్థే నిర్వహిస్తుంది. ఇదిగో ఇక్కడ సీతాకోకచిలుక ఆకారంలో కనిపిస్తోందే అదే థైరాయిడ్ గ్రంథి. శరీర అవసరం మేరకు నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ మన ఒంట్లో జీవక్రియలు క్రమబద్ధంగా జరిగేలా చూస్తుంటుంది. అయితే ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా తక్కువైనా మనలో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి హార్మోన్ని స్రవించటాన్ని హైపర్ థైరాయిడిజం అని, హార్మోన్ తక్కువగా స్రవించడాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. ఇవాళ మనలో చాలా మందిలో, ముఖ్యంగా మహిళల్లో హైపోథైరాయిడిజం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మన జీవితం ఎదుగుదలకి, బయోమెడికల్కి, మనకి బాడీకి, మెటబాలిజానికి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం. అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్లో ప్రొడక్షన్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి హార్మోన్ ప్రొడక్షన్ తక్కువ అవుతుందో తద్వారా దానివల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం వల్ల మనిషి యొక్క వెయిట్ పెరగటము, తర్వాత బాడీలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఎందుకంటే టోటల్ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. తీసుకునే ఆహారంలో ఐడిన్ తక్కువైనప్పుడు ఈ హైపోథైరాయిడిజం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కొంతవరకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవటం, జెనెటికల్ కూడా కొంతవరకు ఫ్యామిలీలో రన్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రధాన కారణం కొద్ది మందిలో పోస్ట్ ఆపరేటివ్ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన థైరాయిడ్ లాంటి కొన్ని పరిస్థితులు తీసేయాల్సి వస్తుంది. అలాంటి కండిషన్లో తర్వాత గొంతుకు సంబంధించినటువంటి మెడ దగ్గర ఉన్నటువంటి ఏవైనా క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో గ్లాండ్ కూడా డిస్ట్రక్ట్ కావడం జరుగుతుంటుంది. సో తద్వారా హార్మోన్ ప్రొడక్షన్ అనేది రాకుండా ఉంటుంది, అంటే జరగదు. తద్వారా మనకి ఏమైతే థైరాయిడ్ లెవెల్స్ తగ్గిపోయి హైపోథైరాయిడిజంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ హైపోథైరాయిడిజం అనేది పురుషులతో పోల్చుకున్నట్లయితే ఫీమేల్స్లో, ఆడవాళ్ళలో అధికంగా వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోవటానికి ఒకప్పుడు ఆహారంలో సరిపడా అయోడిన్ లేకపోవటం అనేది ప్రధాన కారణంగా ఉండేది. ఈ కారణాన్ని గుర్తించి అయోడిన్ అందుబాటులోకి తెచ్చిన కారణంగా హైపోథైరాయిడిజం రావటం అనేది తగ్గిపోతోంది. కాకపోతే హైపోథైరాయిడిజం రావటానికి గల మరో అతిపెద్ద కారణమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది. వంశపారంపర్యంగా, అంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు ఎక్కువ. అయోడిన్ ఉండే మందుల ప్రభావానికి ఎక్కువగా గురైనప్పుడు, పిట్యూటర్ గ్రంథిలో లోపం ఉన్నప్పుడు, థైరాయిడ్ గ్రంథి నిర్మాణంలో లోపం ఉన్నప్పుడు, గ్రంథి పూర్తిగా ఏర్పడకుండా పుట్టినప్పుడు, థైరాయిడ్కు క్యాన్సర్ సోకినప్పుడు హైపోథైరాయిడిజం కనిపించే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజంలో సబ్ క్లినికల్, క్లినికల్ అని మళ్లీ 2 రకాలు ఉంటాయి. సబ్ క్లినికల్లో T3, T4 సాధారణంగానే ఉంటాయి. అయితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH మాత్రం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ TSHతో పాటు T3, T4లు కూడా తగ్గుతాయి. హైపోథైరాయిడిజం సరైన సమయంలో గుర్తించకపోవటము, గుర్తించినా కూడా టాబ్లెట్లు వాడకపోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతుంటాయి. ఫీమేల్స్లో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటము, తద్వారా దానివల్ల ప్రెగ్నెన్సీ లేట్ కావటము, సో కన్సీవ్ అనేది లేట్ అవుతుంటుంది అనమాట. అదేవిధంగా హెయిర్ ఫాలింగ్ కూడా ఎక్కువ అవుతుంటుంది, జుట్టు ఊడిపోవటము, తర్వాత వెయిట్ గెయిన్ అవ్వటము. ఈ వెయిట్ గెయిన్ వల్ల కూడా మన ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంటుంది. సో హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మేల్స్లో అయితే ఇంపార్టెన్స్ అనమాట, సెక్సువల్గా డిజైర్ అనేది లేకపోవటము, ఎరెక్షన్స్ అనేది తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సరైన మనకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము.
ఈ అందరిలో కూడా మెయిన్ హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతుంటుంది వీళ్ళందరిలో. అంటే ఇవి మేల్స్ ఫీమేల్సే కాకుండా కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ రావటము, తర్వాత ఈ మతి మార్పు అనేది అధికంగా రావటం అనేది కూడా ఈ హైపోథైరాయిడిజం జరుగుతుంటుంది. పేషెంట్స్ వాళ్ళే మనకి బరువు పెరుగుతున్నామని, కొద్దిమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ లేని, కొద్దిమందికి ఆకలి కాకపోవటం, కొద్దిమందికి మతి మార్పు ఉండటం, ఈ విధంగా జాయింట్ పెయిన్స్ ఉండటం, ఏదో ఒక రూపంలో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో అదేవిధంగా పట్టుకున్న కండిషన్ బట్టి కొద్దిమంది స్కిన్ డ్రై కావటము, ఇవన్నీ కూడా అనమాట. సో దాన్ని బట్టి మనం సిమ్టమ్స్ అయినా సరే హైపోథైరాయిడిజం అనేది సస్పెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళల్లో బ్లడ్ టెస్ట్ చేయడం చేస్తుంటారు. TSH, T3, T4, TSH చేస్తుంటారు. తద్వారా TSH లెవెల్స్ కనుక మనకు ఉండవలసిన దానికంటే మనకి ఎక్కువ ఉండటము, థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 తగ్గి TSH అనేది పెరుగుతూ ఉంటుంది. దానిని హైపోథైరాయిడిజం అని అంటారు. బట్ కొద్ది మందిలో T3, T4 నార్మల్ ఉంటే TSH అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంలో సిమ్టమ్స్ కనుక ప్రజెంటేషన్ ఉన్నట్లయితే టాబ్లెట్ పెట్టడం జరుగుతుంటుంది. కొద్దిమంది సిమ్టమ్స్ ఏం లేకుండా అలానే ఉంటే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. అంటే వాళ్ళకి మళ్ళీ ఈ ఐడిన్ సాల్ట్లో ఐడిన్ డైట్ ఇవ్వటము, ఆ విధంగా మనకి థైరాయిడ్ హార్మోన్ తగ్గించే ఫుడ్ని ఈ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ అని తగ్గించడం వల్ల కూడా మనకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఫుడ్ సజెస్ట్ చేస్తుంటారు. ఒంట్లో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవడంతో చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. తరచుగా జుట్టు రాలుతూ ఉంటుంది. కళ్ల కింద నల్లటి సారలు కనిపిస్తూ ఉంటాయి. గొంతు పైభాగంలో వాపు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. చర్మం పొడిబారటం, అలసట, శక్తిహీనత, నెలసరి గాడి తప్పి రావటం, నెలసరిలో ఎక్కువ రక్తస్రావం, PCOD, ఫైబ్రాయిడ్స్, గర్భధారణ కష్టం కావటం, మలబద్ధకం, మతిమరుపు, డిప్రెషన్, చలి తట్టుకోకలేకపోవటం, గుండె వేగం తగ్గటం, ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా TSHగా పిలిచే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా అప్పటికే సమస్య ఉన్నట్లు తేలినా లేదా మున్ముందు ఆ సమస్య రాబోతుందని తెలిసినా ముందు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. హైపోథైరాయిడిజం బాధపడే వాళ్ళలో ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఐడిన్ సాల్ట్ అనేది ఐడైజ్డ్ సాల్ట్ వాడటం అనేది చేయాలి. తర్వాత బాడీ మెయింటైన్ చేయటం, డైట్, ఎక్సర్సైజ్, యోగా ఇవి చేయటం. థర్డ్ థింగ్ టాబ్లెట్ ఫామ్లోకి రావటం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క థైరాయిడ్ లెవెల్స్ కనుక మనకి హార్మోన్ లెవెల్స్ తగ్గుతున్నట్లయితే డాక్టర్ల పర్యవేక్షణలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ థైరాయిడ్ టాబ్లెట్ రోజు ఎర్లీ మార్నింగ్ వేయటం చేస్తున్నారు. అయితే ఈ టాబ్లెట్ను ఎర్లీ మార్నింగ్ ఏం తిన్నప్పుడే వేసుకోవాలి. అయితే 1 అవర్ వరకు గ్యాప్ వరకు ఏం తీసుకోవద్దు అనమాట. తద్వారా ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది అధికంగా ఉండి మనకు బాడీకి కావాల్సిన హార్మోన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతుంటాయి. సో ఈ టాబ్లెట్ని మనం తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేస్తుంటారు. TSH లెవెల్ ఎలా టైట్రేట్ చేస్తుంటారు. ఆ నార్మల్ వచ్చేంత వరకు ఆ TSH లెవెల్స్ టైట్రేట్ చేసి వన్స్ నార్మల్ వచ్చిన తర్వాత మనకు 6 మంత్స్కి ఒకసారి మనకు థైరాయిడ్ లెవెల్స్ ఎలా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ హైపోథైరాయిడ్తో బాధపడే వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండటము, ఈ కాల్షియం లెవెల్ తగ్గటం వల్ల బోని పెయిన్స్ రావటము, తర్వాత ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో సప్లిమెంటేషన్ డ్రగ్స్ కూడా చాలా అవసరం. అంటే కాల్షియం టాబ్లెట్ తీసుకోవాలి వీళ్ళు. తర్వాత కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్టయితే స్టాటిన్ డ్రగ్స్ కూడా తీసుకోవాలి. మనకి LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించుకునేందుకు కూడా మనకి స్టాటిన్స్ అనేవి వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ టాబ్లెట్ కానీ ఏదైనా కూడా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్సన్ ప్రజెంటింగ్ విత్ హైపోథైరాయిడిజం టు హైపర్ టెన్షన్ అన్నప్పుడు ఫస్ట్ హైపోథైరాయిడిజం ట్రీట్ చేసుకుంటూ తర్వాత BP టాబ్లెట్ వాడటం మంచిది. కరోనరీ ఆర్టరీ డిసీజ్తో బాధపడే వాళ్ళలో థైరాయిడ్ కనుక వచ్చినట్టయితే వాళ్ళకి లో డోస్తోనే స్టార్ట్ చేసుకుంటూ పోవాలి. మనకెళ్ళి మనమే థైరాయిడ్ వచ్చిందని చెప్పి 50 మైక్రోగ్రామ్స్ అని 75 అని చెప్పి అలా వాడకూడదు. అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే తక్కువ డోసు నుంచి ఎక్కువ డోసుకు వెళ్తుండాలి. ఏమైతే అంటే వీళ్ళలో థైరాయిడ్ హార్మోన్ అనేది ఎప్పుడైతే ఎక్కువ పెరిగింది అనుకోండి, ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ తక్కువప్పుడు సిమ్టమ్స్ అని లో ఉంటాయో, హార్మోన్ కనుక ఎక్కువైనట్టయితే సిమ్టమ్స్ అని ఎగ్జాజరేట్ అవుతాయి. అంటే హార్ట్ రేట్ తక్కువ ఉండే వాళ్ళకి టకవని హార్ట్ రేట్ ఎక్కువై టాకికార్డియాలో పోవటము, అదేవిధంగా మనుషులు కూడా వెయిట్ బాగా పడిపోయి యాంగ్జైటీ న్యూరోసిస్కి గురి కావటం, టెన్షన్ గురి కావటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ని లో డోస్ నుంచి హై డోస్కి వెళ్ళేటం చేయాలన్నమాట. ప్రతిదీ కూడా డాక్టర్ల పర్యవేక్షణలో చేయాల్సిన అవసరం ఉంటుంది. తగినంత హార్మోన్ ఉత్పత్తి కాకపోవటం అనే హైపోథైరాయిడిజం సమస్యను థైరాక్సిన్ హార్మోన్ మాత్రలతో సరిదిద్దవచ్చు. ఈ నోటి మాత్రలతో హైపోథైరాయిడిజంతో వచ్చిన సమస్యలన్నీ 1-2 వారాల్లో తగ్గుముఖం పడతాయి. అయితే ఒకసారి హైపోథైరాయిడిజం సమస్య కనిపించిన తర్వాత జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మాత్ర వేసుకోవాలి. మాత్ర వేసుకున్న అరగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా కాఫీ తాగకూడదు.
ఒకరోజు మర్చిపోయినంత మాత్రాన రెండో రోజు 2 మాత్రలు వేసుకోకూడదు. కాల్షియం మాత్రలు థైరాయిడ్ మాత్ర ప్రభావాన్ని కుంటుపరుస్తాయి. కాబట్టి 2 మాత్రల మధ్య 4 గంటల ఎడం పాటించాలి. ఐరన్ కలిగి ఉండే మల్టీవిటమిన్ మాత్రలు వాడుతున్నా థైరాయిడ్ మాత్రలు పనిచేయవు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కనీసం ఏడాదికోసారైనా TSH పరీక్షను